ధోతి కట్టుకుంటారు, తెల్లటి షర్టో ఇంకోటో వేసుకుంటారు, పంచకట్టు లాంటి ఒక అది ఉంటుందన్నమాట. తమిళ సంప్రదాయం ప్రకారం వస్తారు. కానీ ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేశారు విజయ్. విజయ్ ఫస్ట్ టైం ఆయన సూట్ లో దర్శనమిచ్చారు, కోట్ వేసుకున్నారు, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చారు. సో అది ఫస్ట్ ఏంటంటే తమిళ రాజకీయాలు మనం ఇప్పుడనే కాదు, మన పార్లమెంట్ లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా తమిళనాడు అనగానే ఆ పంచకట్లోనే ఎక్కువ వరకు రాజకీయ నాయకులు దర్శనమిస్తూ ఉంటారు. అట్లాంటిది ఈయన ఒక ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే రియలీ ఇస్ యూ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ అనేది ఒక లెక్క. సో కొత్త రాజకీయం చూడబోతున్నాను. తర్వాత కూడా ఆయన మాట్లాడిన మాటలు వింటూ ఉంటే నాకు కొంచెం తమిళం అర్థమవుతుంది. సో అందులో ఆయన చెప్పింది ఏంటంటే, స్పష్టంగా చెప్పాలంటే, మీరేం భయపడకండి, మీరేం బాధపడకండి, మీరేం ఆలోచించకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, అనుమానాలు వద్దు, డౌట్స్ ఏం అక్కర్లేదు. సో నేను ఖచ్చితంగా అద్భుతమైనటువంటి పరిపాలనను అందించబోతున్నాను, సుపరిపాలన నేను అందిస్తాను. అండ్ ఇంకా చెప్పాలంటే ఆయన చాలా విషయాలు చెప్పారు. ఇంతకుముందు ఎవరైనా సరే పర్వాలేదులే, ఏం కాదు, అవినీతికి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏదైనా చెడ్డ పనులు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఆలోచనల్ని పూర్తిగా రద్దు చేసుకోండి, నేను ఈ రోజు నుంచి నేను చాలా స్ట్రిక్ట్ గానే నేను వాళ్ళ మీద పనిచేయబోతున్నానని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం విజయ్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో జరిగిన హైలైట్స్ కొన్ని ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు వచ్చారు, రాహుల్ గాంధీ గారు రావడము, రాహుల్ గాంధీ గారు ఆయన ఇద్దరు కలిసి అభివాదం చేయడము,